హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 76. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. బేబీ హర్ష మన ముందు మొదటిసారి మాట రాక మూగబోయాడు. వాణ్ణి బాగానే భయపెట్టావు. హర్ష ఇంకేం చూస్తున్నావు? వచ్చి నా కాళ్ళు పట్టుకొని వచ్చిన దారిని వెళ్ళిపో, లేకపోతే నా బేబీ వేసే ప్లాన్స్కి నువ్వు తట్టుకోలేవు. వజ్రానికి బంగారం తోడైనట్టు నేను నా బేబీతో ఉన్నాను. నీ పతనం కోసం నా ఆస్తి మొత్తం వెదజల్లుతాను. నా కూతురి మేధస్సు, నా డబ్బు ఉన్నన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఆహా, మేము ఉండనివ్వం అంటూ జేపీ నవ్వుతాడు. స్టాప్ ఇట్ డాడ్, ఇప్పటికే బాగా భయపెట్టాం, ఇంకెందుకు చెప్పు అంటూ నవ్వుతూ, హర్ష వచ్చి మా కాళ్ళు పట్టుకొని అడుగు, ఆలోచిస్తాం అంటూ హర్ష ముందు కాలు మీద కాలేసుకొని జేపీ పక్కన కూర్చుంటుంది తార. ఇదేంటి వీళ్ళిన్ని మాటలు అంటున్నా హర్ష అలా సైలెంట్గా ఉన్నాడు? ఇది హర్ష క్యారెక్టర్ కాదు కదా అని అనుకుంటూ హర్ష వైపు చూస్తున్నాడు ఉల్లాసం. ఉల్లాసం, నీకేం చెప్పాను? టీవీ ఆన్ చేయమంటే సినిమా చూస్తున్నావా? ముందు చెప్పిన పని చేయడం నేర్చుకో అంటూ అనగానే ఉల్లాస్ టీవీ ఆన్ చేస్తాడు. బ్రేకింగ్ న్యూస్. జేపీ కన్స్ట్రక్షన్ ఇన్నేళ్ళు కూడా జేపీ కన్స్ట్రక్షన్స్ అంటే అందరిలో చాలా నమ్మకం. కానీ కొత్తగా జేపీ కన్స్ట్రక్షన్స్ గురించి వెలుగు చూడని చీకటి నిజాలు. ప్రాపర్టీస్, భూ కబ్జాలు చేసి బెదిరించి ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఆ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ చేయడం, ఇది ఇన్నేళ్లు కూడా ఎవరికీ తెలియని నిజాలు. కానీ ఒకేసారి జేపీ వాళ్ళు టేకప్ చేసిన 10 సైట్స్ మీద ఆ ల్యాండ్స్ పై స్టే ఆర్డర్ వేశారు. ఈ విషయంను తెలిసి వాళ్ళ దగ్గర ఫ్లాట్స్ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళంతా కూడా మనీ రిటర్న్ చేయమని ఆఫీస్ ముందు చేరిపోయారు. పైగా ఆ కన్స్ట్రక్షన్స్ అన్నిటిలో కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా బిల్డ్ చేశారని ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు తేల్చేశారు. అన్ని బిల్డింగ్స్ కూడా సీజ్ చేసేశారు. ఎన్నో రోజులు టాప్ 5లో ఉన్న జేపీ కన్స్ట్రక్షన్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదంతా కూడా ఒక్క రోజులో ఎలా జరిగింది? పక్కా ప్రూఫ్స్తో సహా అన్నిటినీ ఎవరో గుర్తు తెలియని వాళ్ళు గవర్నమెంట్కి అందించారు. మరిప్పుడు ఆ కన్స్ట్రక్షన్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ అందరూ కూడా జేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వమని గొడవ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా జేపీ ఇంతవరకు ఎక్కడున్నది తెలియలేదు. పారిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. అదంతా చూస్తున్న జేపీ అలానే బొమ్మలా కదలకుండా చూస్తూ ఉన్నాడు. తార నమ్మలేనట్టు చూస్తూ ఉంది. హాహా, జేపీ అంకుల్, నా గొప్పలు నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నా పేరు చెప్పుకోలేదు. అరే అంకుల్, నేను కాళ్ళు పట్టుకోవాలనుకుంటే కాళ్ళు తీసేశారేంటి? కాళ్ళు పట్టుకోవద్దా? నీ కూతురు వజ్రం అన్నావు, వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి, మరి బాగా కట్ చేశానా అంటూ అంతే ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేస్తూ అడుగుతాడు హర్ష. హర్ష, వాయిస్ రావడం లేదు, ఏమైంది? అయ్యో, బాగా స్ట్రైస్ చేసినట్టున్నాను. హర్షిత్ రామ్, రామ్ సీఈఓ. ఏమన్నావు? నాకు ఈగో యాటిట్యూడ్. అవునే, నాకు ఈగో యాటిట్యూడ్ ఎక్కువే. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేసి పంజా విసరడానికి. అడుగు వెనక్కి వేసిందని తగ్గిందనుకుంటే అది చూసేవాళ్ళ పొరపాటే, కానీ సింహం తగ్గేదేలే. అంతలో జేపీ మొబైల్ రింగ్ అవుతుంటే, జేపీ అంకుల్, మొబైల్ రింగ్ అవుతుంది, నన్నేం చేయాలని తొందరలో అన్నీ మర్చిపోయారు. జేపీ హర్ష వైపు కోపంగా చూస్తూ మొబైల్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వాళ్ళు చెప్పిన దానికి జేపీ మొబైల్ అలానే కింద పడేస్తాడు. నా పతనం కోసం నీ బేబీ తెలివిని డబ్బు వెదజల్లుతాను అన్నావు. నా కోసం కాదు, ముందు నీ కోసం, నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఖర్చు పెట్టి అప్పుడు నా కోసం మొదలుపెట్టు. హర్ష అంటూ తార పైకి లేచి
హర్ష దగ్గరికి వస్తుంటే స్టాప్ ఇట్ అంటూ హర్ష అనగానే వెళ్తున్న తార చేయి పట్టుకొని లాగి చెంప పగిలేలా కొడతాడు. హా, ఇప్పుడు మొగుడు అనిపించుకున్నావు అంటూ హర్ష తార ఎదురుగా వచ్చి ఏమన్నావు? నీ కాళ్ళు పట్టుకోవాలా? పట్టుకుంటే వదిలేస్తావా? ఇప్పుడు నేను పట్టుకున్నా నీకు చేతనైతే వదిలించుకో. నేను ఇక్కడే ఉంటాను, చూస్తూ ఉంటాను. వదిలించుకోతారా అంటూ అక్కడే కూర్చుంటాడు. సరిగ్గా అప్పుడే జానకికి తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న తన ఫోన్ రింగ్ అవుతుంటే మాట్లాడిన తను అక్కడి నుండి బయలుదేరి బయటికి వెళ్ళిపోతుంది చాలా టెన్షన్గా. ఇప్పుడు నేను పట్టుకున్న నీకు చేతనైతే వదిలించుకో. నేను ఇక్కడే ఉంటాను, చూస్తూ ఉంటాను. వదిలించుకోతారా అంటూ అక్కడే కూర్చుంటాడు. హర్ష, నువ్వు ఇదంతా చేయడం బాలేదు. ముందు ఇదంతా ఆపు, లేకపోతే నువ్వు తర్వాత చాలా ఫేస్ చేయాలి. ఆల్మోస్ట్ వార్న్ చేస్తున్నట్టు అంటాడు జేపీ. చెప్, నువ్వు నీ కూతురు కలిసి ఆటలాడితే చూస్తూ ఉంటా అనుకున్నావా? నీకు ఆ రోజు చెప్పాను నా జోలికి వచ్చి నేను నీ గురించి ఆలోచించే సిచ్యువేషన్ తెచ్చుకోకు అనేసి. నువ్వేమన్నా చెట్టు కింద గౌతమ్ బుద్ధుడు అనుకున్నావా? 1 అవర్ స్పెండ్ చేస్తే నువ్వు చేసిన పాపాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇంత పురాణం పెట్టుకున్న నీకెందుకు పగ చెప్పు? జేపీ, యుద్ధం గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం. నీ కూతురికి మంచి మాటలు చెప్పకుండా నీకు తగ్గట్టు తయారు చేశావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుని నిన్ను అస్సలు వదలకూడదు. ఇంకోసారి నా జోలికి రావాలన్నా కూడా నీకు నేనేం చేయగలనో తెలియాలి. ఆ డబ్బు ఉందనే కదా ఇంత విర్రవీగుతున్నావు. ఇప్పుడు నీకు ఆ డబ్బే లేకుండా అయింది. డబ్బుంటే చాలు నన్నేదో చేస్తాను అన్నావు. ఇప్పుడు నేను చూస్తాను నువ్వేం చేస్తావో అంటూ హర్ష అంటుండగానే జేపీ ఇంటికి పోలీసులు, ప్రెస్ వాళ్ళు అందరూ లోపలికి వస్తారు. జేపీ, సార్, మీ మీద కేసెస్ ఫైల్ అయ్యాయి. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ జేపీ చేతులకి సంకెళ్ళు వేస్తాడు. చూస్తుండగానే పోలీసులు జేపీని తీసుకుని వెళ్ళిపోయారు. హర్ష తారకి ఎదురుగా వచ్చి నిలబడుతూ, నీ తెలివితో నీ బాబు డబ్బులు వెదజల్లి విడిపించుకో. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. తారా, ఆడపిల్ల అనేసి ఇగ్నోర్ చేస్తున్నా. నీకోసం ఆలోచించేలా చేసుకోకు. ఇప్పటికీ చెప్తున్నా, బుద్ధిగా జరిగింది మర్చిపోయి నీకు పెళ్ళైంది, మొగుడుతో ఆనందంగా ఉండు. లైఫ్ చాలా చిన్నది తారా. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ లైఫ్లో చేజారింది తిరిగి రాదు. నేను లిటరల్లీ ఫేస్ చేశాను. ఆ పెయిన్ నాకు తెలుసు. ఒంటరిగా బ్రతకడం పెయిన్ఫుల్. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. మంచిగా ఉండు. మనం అనుకున్నది అన్నీ కూడా జరగవు. జరిగిన దాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవాలి. నువ్వు మార్చుకున్నావా? నీకు నచ్చింది చేసింది చేయటం కోసం నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి జానికి మెళ్ళ తాళి కట్టావు. అందుకే ఇప్పటికీ నువ్వేం చేసినా నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా తారా. నీ విషయంలో నేను తప్పు చేశాను అనే ఒకే ఒక కారణం, నువ్వు నా కూతుర్ని చంపాలని చూసినా కూడా నేను వదిలేశాను. కానీ అన్నిసార్లు చూస్తుంటాను అనుకోకు. నా పేషెన్స్ చాలా తక్కువ. ఉల్లాస్, పెళ్లి చేసుకోవడం అంటే 3 ముళ్ళు వేయటం కాదు, భార్యకి మంచి చెడుల్లో తోడుగా ఉండడం కూడా. నీ భార్య ఏం చేసినా కూడా అందులో నీకు సగభాగం ఉంటుంది. ఇంకొకసారి తారా మాకు అడ్డుగా దీనేం చేయను, నిన్నేం చేస్తానో చెప్పను. అయినా వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోలే నువ్వేం మగుడివి? హర్ష, ఇది నా మాట వినడం లేదు. వినకపోతే వినేలా చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కోళ్ళు చెప్తే వింటారు. ఆడపిల్లని పరాయి వాళ్ళు కొట్టకూడదు, కానీ మొగుడు కొట్టచ్చు. బెటర్. ఏం చేయాలో నువ్వే చేసుకో, లేకపోతే నేను నీకోసం. వద్దు, అక్కడితో ఆపే చాలు, నేను చూసుకుంటాగా అని ఉల్లాస్ అనగానే ఆల్ ది బెస్ట్ అంటూ హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటూ అరెస్ట్ కింద పడి హర్ష నిన్ను వదలను అంటూ పెద్దగా పిచ్చిగా అరుస్తుంటే చెవులు మూసుకుంటాడు ఉల్లాస్. తాతయ్య అక్కడ నానమ్మ, ఒకసారి ఇలా రా తాతయ్య అంటూ రూమ్లోకి వచ్చిన నివి ముద్దుగా అంటుంటే, మళ్ళీ ఏం చేసింది మీ నానమ్మ?
దానికి కుదురుగా ఉండడం చేత కదా, ఇప్పుడేం కొంప మీదకి తీసుకొచ్చింది అంటూ బయటకు వస్తాడు ఆనందరావు. రేయ్, నువ్వు మిస్ అవ్వకుండా వీడియో బయట చేయి. సింగిల్ ఫ్రేమ్ కూడా మిస్ అవ్వకూడదు. నన్ను ఫోకస్ చేస్తూ వీడియో తీ. నేను అందంగా కనపడాలి. వరాలు, నువ్వు వెళ్ళి స్విచ్ వేయి. నాకు మంచి అవకాశం దొరికింది. నేనిప్పుడు వీడిని బ్రతికిస్తాను అంటూ తన చేతిలో ఉన్న వైర్స్ పట్టుకొని కింద పడిన వాడి దగ్గరికి వెళ్తుంది కావేరి. అక్కడికి వచ్చిన ఆనందరావు కావేరిని చూస్తూ, కావేరి ఏం చేస్తున్నావు అంటూ అనగానే ఆ వైర్స్ కింద పడేస్తుంది. ఏవండి, వచ్చేసారా? చా, ఒక్కరు కూడా నన్ను నా పని సరిగ్గా చేసుకొనివ్వరు. ప్రశాంతంగా నా వీడియోస్ చేసుకుంటే ఇప్పుడు ఈయన వచ్చాడు. నా ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు. హేయ్, నిన్నే, ఏం చేస్తున్నావు? మీరంతా ఏంటి ఇక్కడ? సైదులు ఏంటి అలా పడిపోయాడు? ఏమైంది అంటూ అనగానే, ఏవండి, సైదులకి వాళ్ళ ఆవిడ కడుపుతో ఉందని హ్యాపీ న్యూస్ చెప్పింది. సంతోషం ఒక్కసారిగా వచ్చేసరికి షాక్ తగిలి పడిపోయాడు. నేను కాపాడుతున్నా. ఏంటి కాపాడడం? కరెంట్ షాక్ పెట్టి చంపేస్తూ? అబ్బా, మీకేం తెలీదు, అన్నీ నేనే చెప్పాలి. పెద్దలు ఏమన్నారు? నీ పెద్దలు నాతో ఏం అనలేదు. అది కాదండి, ముళ్ళుతోనే తీయాలన్నారా లేదా? అందుకే నేను షాక్తోనే తీసేస్తున్నా. అందుకే కరెంట్ షాక్ పెడుతున్నా. చూస్తుండండి, ఇప్పుడు సైదులు లేచేస్తాడు. నేను ఇప్పుడే షాక్ పెట్టేస్తాను. సైదులులే. ఒసేయ్, నిన్ను ఒంటరిగా వదలడం నాదే తప్పు. వరాలు, వాడి మొహాన నీళ్లు కొట్టు. దీనికి మిమ్మల్ని దూరంగా ఉండమన్నానా? బాబుగారు, మేము దూరంగా ఉన్నా అమ్మగారు మాత్రం మమ్మల్ని వదలటం లేదు. మేమేం చెయ్యం అంటూ ఏడుస్తుంటే కావేరి వైపు కోపంగా చూసి అందరినీ పనులకు వెళ్ళిపోమని చెప్పి కావేరిని 4 తిట్టి పంపిస్తాడు. చా, అందరూ కలిసి నన్ను, నా టాలెంట్ని తొక్కేస్తున్నారు. త్వరలోనే నేనేంటో అందరికీ ప్రూవ్ చేస్తాను. అలా కావేరిలో కోసం పరుగులు పెట్టేలా చేస్తాను. సైనింగ్ ఆఫ్. అలా కావేరిలో. నివి, ఆనందరావు ఇద్దరు బయట లాన్లో ఆడుకుంటూ ఉంటే హర్ష కారు లోపలికి రావడం చూసి, తాతయ్య చాక్లెట్ వచ్చేశాడు అంటూ హర్ష దగ్గరికి పరుగు పెడుతుంది. చాక్లెట్ అంటూ హర్ష దగ్గరికి వెళ్ళేసరికి లిటిల్ అంటూ హర్ష నివికి చాక్లెట్ ఇచ్చి కిస్ చేస్తాడు. చాక్లెట్ నేను నీ మీద అలిగాను, నువ్వు నా కోసం స్కూల్కి రాలేదుగా? సారీ లిటిల్, చాలా వర్క్ ఉంది తల్లి, అందుకేగా విశాల్ని పంపించాను. పైగా ఇప్పుడు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను. కోపం పోయిందా ఇప్పుడు? హా, చాక్లెట్స్ తీసుకొచ్చాక వదిలేస్తున్నా. లిటిల్, జాను ఎక్కడా? చాక్లెట్ అమ్మ రాలేదు, ఇంకా నేనే ఈరోజు ముందొచ్చాను. ఇప్పుడు నువ్వొచ్చావు. ఏంటి ఇంకా రాలేదా? రోజు ఈ టైంకి వచ్చేదేగా అంటూ జానుకి కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. హర్ష మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. చిన్న, ఏంటి నాన్న అలా ఉన్నావు? జానుకి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు నాన్న. డాడ్, రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేసేది, కానీ ఈరోజు ఇంకా రాలేదు. మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు. షూ, చిన్న ఏదైనా విలేజ్కి వెళ్ళుంటుంది. ఐఏఎస్ అంటే చాలా పనులుంటాయి, వచ్చేస్తుందిలే. హా, రైట్ డాడ్, అసలే ఐఏఎస్కి వర్క్లో పడితే ఇల్లు గుర్తుండదు. లిటిల్, అమ్మ వచ్చేలోపు మనం ఆడుకుందాం పదా అంటూ లిటిల్ని తీసుకుని వెళ్తాడు హర్ష. జానకి ఇంకా ఇంటికి రాకపోయేసరికి వచ్చేస్తుందిలే అన్నట్టు నివితో కలిసి ఆడుతూ లైట్ తీసుకుంటాడు హర్ష. గంట అనుకున్నది 3 గంటలైనా కూడా ఇంకా జానకి రాకపోవడం. నైట్ 8 అయ్యేసరికి అందరూ టెన్షన్గా చూస్తున్నారు. చాక్లెట్, అమ్మ రాలేదేంటి? అమ్మ ఎప్పుడొస్తుంది అంటూ హర్షని అడుగుతుంది నివి. అమ్మ త్వరగా వచ్చేస్తుంది లిటిల్, నువ్వు ఆ లోపు డిన్నర్ చేసేయి, లేకపోతే అమ్మ వచ్చాక నేను తిడుతుంది అంటూ పంపించి జానకికి ట్రై చేస్తూ సేమ్ రెస్పాన్స్ రావడంతో మూర్తికి కాల్ చేస్తాడు. చిన్న, ఏమైంది? జానకి ఎందుకు రాలేదంట? డాడ్, జాను ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. మూర్తికి కూడా తెలియదు అంటున్నాడు. నాకెందుకో తేడాగా ఉంది, నేను ఒకసారి వెళ్ళి చూస్తాను అంటూ హర్ష బయటకు వెళ్తుంటే చాక్లెట్, నేను నీతోనే వస్తాను అంటూ
నివి హర్ష వెనకే పరిగెడుతూ బయటకు వస్తుంది. అప్పుడే జానకి కారు లోపలికి రావడం చూసి కారులో నుంచి జానకి దిగుతుంటే అమ్మ అంటూ నివి పరిగెడుతూ జానకి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మ నువ్వు ఇంతసేపు ఎందుకు రాలేదు? నాకెంత భయమేసిందో తెలుసా? ఎందుకు నువ్వు రాలేదు? హర్ష జానకి దగ్గరికి వచ్చి చెంప మీద ఒక్కడి పీకుతాడు. జానకి ఎందుకు కొట్టాడు అన్నట్టు చెంప మీద చేయి వేసుకొని చూస్తుంటే, చిన్న జానకిని ఎందుకు కొట్టావురా అంటూ అడుగుతాడు ఆనందరావు. కొట్టడం కాదు డాడ్, అసలు లేట్ అయితే ఇన్ఫామ్ చేయాలని తెలీదా? ఎంత టెన్షన్ పడ్డాం. జాను ఎప్పుడైనా లేట్ అయితే నాకు చెప్పు జాను. నీకోసం లిటిల్ ఎంత ఏడ్చింది. నాకు కాసేపు మైండ్ పని చేయలేదు. నాకు కాల్ చేస్తే సరిపోయేది కదా. అవును, ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళావంటగా. ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అది ఐఏఎస్ అంటే నాకు చాలా పనులుంటాయి. అన్నీ చెప్పి వెళ్ళాలి అంటే కుదరదు కదా. షూ చెప్పి వెళ్ళమనడం లేదే, కాల్ చేసి చెప్తుంటే టెన్షన్ ఉండేది కాదు కదా జాను అంటున్నా. నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ లేదా? ఏమైంది? పగిలిపోయింది. వెళ్ళిన చోట జారి కింద పడి పగిలిపోయింది. ఓ అవునా, అందుకే కనెక్ట్ అవ్వడం లేదనుకుంటా. రేపు న్యూ మొబైల్ తీసుకుందాంలే. చిన్న అమ్మాయిని తీసుకుని లోపలికి తీసుకెళ్ళు అని అనగానే హర్ష జానకిని తీసుకొని లోపలికి వెళ్తాడు. అప్పటికి ఏం మాట్లాడకుండా ఉన్న జానకిని చూస్తూ రూమ్లోకి వచ్చిన తర్వాత, జాను కొట్టేసరికి కోపం వచ్చిందా? నాతో మాట్లాడడం లేదు? సారీ నువ్వు రాకపోయేసరికి ఎంత టెన్షన్ అయ్యాను తెలుసా? ఆ షార్ట్ టెంపర్లో కొట్టేశాను. సారీ జాను అంటూ జానకిని హక్ చేసుకుంటాడు. అప్పటి వరకు హర్షతో మాట్లాడకుండా ఉన్న జానకి హర్ష తనని హక్ చేసుకోగానే హర్ష అంత దగ్గరగా వచ్చేసరికి తన మీద ఉన్న కోపం అంతా దూదిపింజలో ఎగిరిపోతుంటే హర్ష సాంగిత్యం ఫీల్ అవుతూ హర్ష చుట్టూ చేతులు పెనవేస్తూ హర్షని గట్టిగా హక్ చేసుకుంటుంది జానకి. ఏదో తేడాగా అనిపిస్తుంది కదా. వచ్చింది జానకి అంటారా, లేకపోతే ఇంకెవరైనా? మీరు గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.